జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దేశ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి. శత్రు దేశానికి వత్తాసు పలికేవారు ఆ రాష్ట్రాల్లో అధికమవుతున్నారు. ఏకంగా చట్టసభలోనే పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాల సందర్భంగా కర్ణాటక శాసనసభలో జరిగిన సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందడంతో ఆయన మద్దతుదారులు అసెంబ్లీలోనే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై పెనుదుమారం రేపింది. ఈ నినాదాలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు వ్యక్తం చేసింది. దీంతో కర్ణాటక అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాలకు గాను 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక మరొక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. అయితే గెలిచిన 3 కాంగ్రెస్ నేతల్లో ఒకరైన నసీర్ హుస్సేన్ గెలుపు తర్వాత ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. దీంతో 2 పార్టీల మధ్య మరో కొత్త వివాదం వచ్చి పడింది. ఇక కర్ణాటక అసెంబ్లీలో నసీర్ హుస్సేన్ సన్నిహితులు మద్దతుదారులు పాక్ అనుకూల నినాదాలు చేశారని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ నినాదాలు నిజమని ప్రతిపక్ష బీజేపీ నిరూపిస్తే అలాంటి నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్ణాటక అసెంబ్లీలోని వాయిస్ నివేదికను FSLకు పంపామని, దాని నివేదిక అందిన తర్వాత నిజానిజాలు తెలుస్తాయని సీఎం అన్నారు. ఈ వ్యవహారంలో ఎవరైనా దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలతో పాటు మీడియా కూడా అవే ఆరోపణలు చేసిందని, నిందితులు ఎవరైనా అలాంటి వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరోవైపు ఇదే వ్యవహారంపై నాసిర్ హుస్సేన్ కూడా స్పందించారు. పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, శత్రు దేశానికి అనుకూలంగా నినాదాలు చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆ నినాదాలను ఖండించిన నాసిర్ హుస్సేన్ అధికారులు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని కోరారు. ఇక దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. ఇదంతా బీజేపీ కుట్రంటూ కొట్టిపారేశారు. ఇలా అసత్యాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణలతో కర్ణాటక అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్తాన్కు అనుకూల నినాదాలు చేయడాన్ని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ కూడా ఖండించారు. అది నిజమైతే తాను దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని, పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన వారు ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ పేర్కొన్నారు. ఇది తన పరిధిలో జరిగిన సంఘటనని, దీనిపై తగిన విచారణ జరిపి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తాను సీఎం సిద్ధరామయ్యకు, హోంమంత్రి పరమేశ్వర్కు తెలియచేస్తానని స్పీకర్ యూటీ ఖాదర్ చెప్పారు. ఈ ఘటనపై ఒకరినొకరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ అన్నారు. ఆ క్లిప్పింగ్ను భద్రపరచడం, అధికారికంగా టెలికాస్ట్ చేస్తే క్లిప్పింగ్ను తీసుకొని దర్యాప్తు చేస్తామని హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ అన్నారు. ఇప్పటికే సుమోటో కేసు నమోదు చేశామని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ అన్నారు. దానికి తోడు బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును జోడించామని, మొదటి టెలికాస్ట్ చేసిన వారి వీడియోను మేము తీసుకొని విచారణ జరిపిస్తామని, దానిపై దర్యాప్తు చేస్తామని, ఆ వీడియో క్లిప్పింగ్ FSLకు పంపించే ప్రక్రియలు ప్రారంభమయ్యాయని, తప్పు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ అన్నారు. మనది తప్పు అని చెప్పకుండా వాళ్ల పని వాళ్లను చెయ్యనివ్వండని, అలాగే పోలీసులు విధాన సౌధలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లని సేకరించి దర్యాప్తు చేస్తున్నారని హోంమంత్రి పరమేశ్వర్ అన్నారు. కొందరు నాసిర్ సాబ్ జిందాబాద్ అని, కొందరు పాకిస్తాన్ జిందాబాద్ అని అంటున్నారని, ఇందులోని నిజానిజాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుకు FSLకు పంపిస్తున్నామన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసి ఉంటే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ అన్నారు. మరోవైపు పాకిస్తాన్ బీజేపీకే శత్రుదేశమని, తమకు మాత్రం అది పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ దేశ వ్యతిరేక భావాలకు ఆశ్రయం ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కర్ణాటకలోని 4 రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ 3 గెలుచుకుంది. మరోటి క్రాస్ ఓటింగ్ ద్వారా బీజేపీ విజయాన్ని సాధించింది.
ఇదే సమయంలో ఆ ఆరోపణల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసి అలజడి సృష్టించినందుకు బీజేపీ నేతలపై ఫిర్యాదు చేసింది. అయితే గత కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రం పలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవి అధికమవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కేంద్రానికి సహకరించకపోవడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు సైతం అదుపు తప్పుతున్నాయి. అలాగే దేశ వ్యతిరేక శక్తులకు ఆ రాష్ట్రం ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు పెనుదుమారం రేపుతున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు రానున్న రోజుల్లో దేశానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.